అల్లం పసుపుతో టానిక్కి కావలసిన పదార్థాలు: అల్లం, పసుపు, నిమ్మకాయ రసం, పుదీనా ఆకులు, మిరియాల పొడి, తేనె, కోకోనట్ వాటర్. అల్లం పసుపుతో టానిక్ కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. జనరల్గా వాటర్తో ప్రిపేర్ చేస్తారేమో అనుకున్నాను, మీరేంటి కొబ్బరి నీళ్ళు తీసుకొచ్చారు? కోకోనట్ వాటర్తో పాటు నార్మల్ వాటర్ని కూడా మనం యూస్ చేస్తాం. హీట్ కూడా చేయొచ్చా కోకోనట్ వాటర్ని? మనం కోకోనట్ వాటర్ని హీట్ చేయొద్దు, ఇది లాస్ట్కి మనం యూస్ చేస్తాం. కొంచెం ఆ టేస్ట్ డెఫినెట్లీ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ చూస్తే చాలామందికి తాగొచ్చా అనే డౌట్ వస్తుంది, కాబట్టి దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి నేను కోకోనట్ వాటర్ని యూస్ చేస్తాను. ఓకే, సో టేస్ట్ ఎలా ఉంటుందో? మామూలుగా అయితే హాట్ వాటర్లో మనం పసుపు కానీ అల్లం కానీ అండ్ అలాగే కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుని ఇలా తాగుతూ ఉంటాము. ల్యూక్ వామ్ వాటర్, మొత్తం ఫుల్ హీట్ వాటర్లో కూడా కాదు. బట్ కొబ్బరి నీళ్ళు అనేది కొత్త కాన్సెప్ట్లా ఉంది. ఎలా ఉందో చూద్దాం, లాస్ట్లో చూద్దాం ఈ టేస్ట్ ఎలా ఉందో. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చిన్న ప్రాసెస్ అయినా? చిన్న ప్రాసెస్. ఓకే, దాన్ని స్టార్ట్ చేద్దాం మరి. సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుందాం అశ్విని. ఓకే, దాని తర్వాత మనం గిన్నెను పెట్టుకుందాం అశ్విని. ఓకే, కొంచెం వాటర్ని వేద్దాం. సో ఈ నీళ్లు మరిగేలోపు మనం జింజర్, అల్లంని చాప్ చేసుకుందాం. సో కట్ చేసుకున్న అల్లంని వాటర్లో బాయిల్ చేసుకుందాం అశ్విని. ఓకే, అల్లంలో మనకి జింజరాల్స్ అని ఉంటాయి అశ్విని, ఇది చాలా హెల్దీ అనమాట. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ లాగా కూడా హెల్ప్ అవుతుంది. సో ఆల్రెడీ మనకి బాయిల్ అయిపోతుంది అల్లం అయితేని. అల్లం వాటర్ ఆపేయాలి అశ్విని. సో ఇదైతే కొంచెం చల్లారాలి, కాబట్టి చల్లారిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. సో ఈలోపు మనం మాట్లాడుకుందాం, రివైజ్ కూడా చేసుకుందాం. డెఫినెట్లీ. సో ఫస్ట్ అయితే ఫ్యాటీ లివర్ అనేది ఎందుకు వస్తుంది అండ్ ఏమైనా సిమ్టమ్స్ తెలుస్తాయా? సో ఫ్యాటీ లివర్ కనుక చూసుకున్నట్టు అయితే ఇది ఏసిమ్టమాటిక్ అనమాట. అసలు సిమ్టమ్స్ అనేవి ఉండవు. చాలా మందికి ఎన్నో స్టేజెస్ ఉంటాయి అనమాట, లైక్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇలా ఫ్యాటీ లివర్స్ అని చెప్తూ ఉంటారు. సో కొంతమందికి ఫస్ట్ స్టేజ్లో ఉన్నా కానీ సిమ్టమ్స్ తెలీదు, లాస్ట్ స్టేజ్లో ఉన్నా కానీ సిమ్టమ్స్ తెలియదు అన్నమాట. మరి అలా అయితే ఎలా? సో దీన్ని డయాగ్నోస్ చేయడానికి మనకి అల్ట్రాసౌండ్ స్కాన్ ఉంటుందన్నమాట. ఓకే, సో అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే మీకు లివర్ ఎలా ఉంది, గ్రేడ్ 1లో ఉందా, గ్రేడ్ 2, గ్రేడ్ 3లో ఉందా అనేది చెప్తారు. సో మనకి ఏం డిఫరెన్స్ తెలియనప్పుడు, పర్టికులర్గా అంటే ఏ హెడేక్ వచ్చినప్పుడు, స్టమక్ పెయిన్, ఇంకేమన్నా మనకి పెయిన్స్ ఏమన్నా వచ్చినప్పుడు మనం వెళ్తాం హాస్పిటల్కి. అయితే ఫ్యాటీ లివర్ వచ్చిందని ఎలా తెలుస్తుంది? ఎన్ని రోజులకు ఒకసారి లేదంటే ఎన్ని మంత్స్కి ఒకసారి మనం టెస్ట్ అనేది చేయించుకోవాలి? సో అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది మనం 3 months లేదా 6 monthsకి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది అశ్విని. ఇందాక నేను చెప్పినట్టు ఇది ఏసిమ్టమాటిక్ అండ్ దీన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారనమాట. ఓకే, ఎందుకంటే ఇది స్టేజెస్ దాటిపోయిన కొద్దీ ఏమవుతుందంటే ఇది హెపాటోస్టియోటోసిస్కి వెళ్ళిపోతుంది. అంటే సివియర్ లివర్ డ్యామేజ్, అంటే లివర్ స్కారింగ్ కూడా వస్తుందన్నమాట. మళ్ళీ దాని తోడుగా ఇంకా అడ్వాన్స్లోకి వెళ్తే లివర్ సిరోసిస్ అంటారు. లివర్ సిరోసిస్ తర్వాత లాస్ట్ స్టేజ్ వచ్చేసి క్యాన్సర్ అనమాట. సో ఇలా మనకి లివర్ స్టేజెస్ అని పెరుగుతూ ఉంటుంది. ఫ్యాటీ లివరే కదా లైట్ తీసుకుందామని అనుకోవడానికి లేదనమాట. కంపల్సరీ మీరు స్కాన్ చేయించుకోవాలి. అట్లీస్ట్ 6 monthsకి ఒకసారన్నా అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకొని దాని తర్వాత దానికి కావాల్సిన మెడికేషన్స్ అనేవి తీసుకుంటే సరిపోతుంది. సో ఇన్ కేస్ లివర్ సరిగ్గా లేకపోతే చాలామంది చెప్తుంటారు ఫేస్ బ్లోట్ అవ్వడమో లేకపోతే కాళ్ళు వాపు రావడమో అని చెప్పేసి. దీనికి సంబంధించిన ఇదేమన్నా? కొన్ని అడ్వాన్స్ కండిషన్స్లో మనకి ఈ సిమ్టమ్స్ అనేవి వస్తాయి అశ్విని. లేకపోతే కొంతమందికి జాండీస్ అని మనం జనరల్లీ వింటూ ఉంటాం కదా, అలాంటి టైంలో స్కిన్ అనేది ఎల్లోగా మారిపోవడము, మన ఐబాల్స్ కూడా ఎల్లోగా మారిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అండ్ మోస్ట్లీ ఈ ఫ్యాటీ లివర్ రావడానికి కారణం ఏంటి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఇంప్రాపర్ అంటే అన్హెల్దీ డైట్స్ తీసుకోవడం, బాడీకి కావాల్సిన హెల్దీ ఫ్యాట్స్ కాకుండా అన్హెల్దీ ఫ్యాట్స్ ఇవ్వడము, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడము, ఆల్కహాల్ అబ్యూస్, సివియర్ ఆల్కహాల్ అబ్యూస్ అంటాము. సో అలా చేయడం వల్ల ఎక్కువగా ఈ ఫ్యాటీ లివర్ సమస్య అనేది వస్తుంది. ఓకే, అండ్ ముందు మనం వీడియోస్లో మాట్లాడుకున్నట్టుగానే ఆల్కహాలిక్ అండ్ నాన్ ఆల్కహాలిక్ కూడా ఉంటుందని చెప్పేసి అన్నారు. హెరిడిటరీగా ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? హెరిడిటరీ కూడా కొన్ని లివర్ డిసీజెస్ ఉన్నాయి అశ్విని. హెరిడిటరీ ప్రకారం కూడా మనకు వచ్చేస్తాయి. అంటే మదర్కి, ఫాదర్కి లేదా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి ఉన్నా కానీ ఆ జీన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, బట్ స్టిల్ ఏవి ఉన్నా కానీ ఒక ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్ కనుక మెయింటైన్ చేసినట్టు అయితే జీన్స్లో ఉన్నా కానీ దాన్ని అది రాకుండా మనం చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇది చల్లారిపోయినట్టుంది. నెక్స్ట్ ఏం చేయాలి? సో మనం దీన్ని గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేద్దాం అశ్విని. ఓకే,
కలర్ కూడా చేంజ్ అయింది కదా కొంచెం. ఎస్, సో దాని లోపల ఉన్న జ్యూస్ అంతా దీంట్లోకి వచ్చేస్తుంది. మనం మొత్తం యాడ్ చేసుకోవాలని లేదు అశ్విని, కొంచెమే, ఎందుకంటే మనం ఇక్కడ కోకోనట్ వాటర్ని కూడా యూస్ చేస్తాం కాబట్టి కొంచెమే వాడితే సరిపోతుంది. ఓకే. సో ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ దీంట్లో టర్మరిక్, పసుపులో మనకి కర్క్యూమిన్ ఉంటుంది అశ్విని, ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో దీన్ని మనం యాడ్ చేద్దాం. ఓకే. అండ్ నెక్స్ట్ మిరియాల పొడి చాలా తక్కువ వేద్దాము, ఎందుకంటే అబ్జార్ప్షన్ బాగుంటుంది అనమాట. ఎప్పుడే కానీ పసుపు తీసుకున్నా మనం కాంబినేషన్తో పెప్పర్ని యాడ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ నిమ్మకాయ నీళ్ళని వేసుకుందాం అశ్విని. ఓకే. అండ్ కొంచెం పుదీనా ఆకులను వేసుకుందాం. సో హనీ అశ్విని, హనీ ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ ఇంగ్రీడియంట్ అండ్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కోకోనట్ వాటర్, కొబ్బరి నీళ్ళని యాడ్ చేసుకుందాం. ఓకే. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి కలిపేద్దాం. అల్లం పసుపు టానిక్ రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. ఓకే. నాతో టానిక్ తాగిస్తున్నారు, పేషెంట్ ఫీలింగ్ వస్తుందా నాకు, అండ్ ఒక చీరప్ లాగా వస్తుందో చూద్దాం. మీ లివర్ అయితే హ్యాపీగా ఉంటుంది. లివర్ హ్యాపీగా ఉంటుంది. ఓకే. సో లివర్ డీటాక్స్లో భాగంగా అల్లం పసుపుతో టానిక్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్నామండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. అల్లం పసుపుతో టానిక్కి కావాల్సిన పదార్థాలు: అల్లం, పసుపు, నిమ్మకాయ రసం, పుదీనా ఆకులు, మిరియాల పొడి, తేనె, కోకోనట్ వాటర్. అల్లం పసుపుతో టానిక్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని టీ గిన్నె పెట్టుకుని దాంట్లో కొంచెం నీళ్లు వేసుకుని మరిగిన తర్వాత చాపింగ్ బోర్డ్ తీసుకుని అల్లం కట్ చేసుకుని అల్లం కూడా వాటర్లో వేసుకుని కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలి. అల్లం వాటర్ చల్లారిన తర్వాత గ్లాస్లోకి తీసుకుని కొంచెం పసుపు, మిరియాల పొడి, నిమ్మరసం, పుదీనా ఆకులు, తేనె, కొబ్బరి నీళ్లు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. అంతే. సో టేస్టీ అల్లం పసుపుతో టానిక్ రెడీ.